యేసుక్రీస్తు శిలువపై పలికిన 5వ మాట ఆవేదన. యోహాను సువార్త 19:28లో చెప్పబడిన విధంగా లేఖనంలో నెరవేరినట్లు నేను దప్పికొనుచున్నాను అనెను. నాకు దాహంగా ఉంది. దాహంగా ఉందట, కొంచెం నీళ్లు తాగించండి. ఇక ధ్యానాంశంలోకి వెళ్తే ఈ మాటను యోహాను ఒక్కడే వ్రాశాడు. ఇంకొంచెం సేపట్లో చనిపోయే ముందు ప్రభు ఈ మాట అన్నారు, ఐ థర్స్ట్. చిన్న మాట కానీ లోతైన భావం గలది. ఇందులో ఎంత విషాదం కనిపిస్తుంది. భూమి ఆకాశంలో సృష్టించిన సృష్టికర్త కుమారుడు ఎండిన పెదవులతో ఉన్నాడు. మహిమగల ప్రభువుకే త్రాగేందుకు నీళ్లు అవసరం వచ్చాయి. నేను దప్పికొనుచున్నాను అని శిలువ మీద రోదిస్తున్నారు. ఎంతటి హృదయ విదారకరమైన దృశ్యం, గుండెల్ని పిండేసే మాట. ఇలాంటి దృశ్యాన్ని ఏ కలం కూడా వర్ణించలేదు. యేసు ప్రభు ఆయన రాజ్య సువార్త ప్రకటిస్తున్న సమయంలో ఆయన ప్రబోధించిన విషయాలు యోహాను సువార్త 7:37లో దప్పికొనిన యెడల నా యొద్దకు వచ్చి దప్పి తీర్చుకొనవలెను. ఆయన ఇచ్చే నీళ్లు తాగితే ఎన్నడూనూ దప్పికొనరు. దాహం వేస్తే నా దగ్గరకు వచ్చి మీ దప్పిక తీర్చుకొనండి అని ప్రభువు చెప్పిన వారే దప్పికొనడం ఏంటి? అంతటి శ్రమలు, నిందలు, బాధలు భరించిన ప్రభు దాహాన్ని ఎందుకు భరించలేకపోయారు? యేసు శిలువలో దప్పికొనడానికి గల కారణాలు, ఆయన దప్పికొన్నది కేవలం లేఖనములు నెరవేరుట కొరకై మాత్రమే. ఏమిటా లేఖనం? యేసు ప్రభువారు జన్మించడానికి వందలాది సంవత్సరాల ముందే అనేకమైన ప్రవచనాలు ఆయన గురించి ప్రవచించబడ్డాయి. వాటిలో ఒక్కటైనను తప్పిపోవడానికి వీల్లేదు. ఆ ప్రవచన నెరవేర్పులో భాగంగా ఆయన తప్పికొన్నారు. వారు చేదును నాకు ఆహారంగా పెట్టిది, నాకు దప్పి అయినప్పుడు చిరకను త్రాగనిచ్చిరి అని కీర్తనలో 69:21లో చెప్పబడింది. ఇందులో ఒక్క పొల్లు కూడా తప్పిపోలేదు. అప్పటికే యేసు ప్రభువారు ఆ మండుటెండలో యెరూషలేము వీధులలో భారమైన సిలువను మోశారు. ఒకవైపు శరీరం నుండి రక్తం కారుతూనే ఉంది. ఇట్లాంటి పరిస్థితుల్లో దప్పికొనడం అత్యంత సహజం. ఎందుకంటే సిలువ వేయబడినప్పుడు ఆయన పరిపూర్ణమైన మానవుడు, అదే సమయంలో పరిపూర్ణమైన దేవుడు. ఆయన మన మధ్య నివసించిన సమయంలో తన మానవత్వాన్ని గురించి, అనగా పాప రాహిత్యాన్ని గురించి రుజువు చేశాడు. పొట్టిగుడ్డలతో చుట్టబడ్డాడు, జ్ఞానమందును వయసునందును అభివృద్ధి పొందాడు, ప్రశ్నలు సంధించాడు, అలసిపోయాడు. ఇలా అనేకమైనటువంటి మానవత్వానికి సంబంధించినటువంటి అంశాలు ఆయన గురించి బైబిల్లో ప్రస్తావించబడ్డాయి. ఇప్పుడు దప్పికొన్నాడు అని యోహాను సువార్త చెప్పినబడిగా ఈ లేఖనములు ఆయన మానవత్వాన్ని సూచిస్తున్నాయి. దేవుడు దప్పికొనడు, దేవదూతలు కూడా దప్పికొనరు. ఆయన మహిమలో ప్రవేశించిన తర్వాత మనం కూడా దప్పికొనం. ప్రకటన 7:16లో వారికి ఇక మీదట ఆకలి అయినో దాహమైనో ఉండదని ప్రవచించబడింది. అయితే ఇప్పుడు ఆయన మానవుడు కాబట్టి దప్పికొన్నాడు. కావున ప్రజల పాపములకు పరిహారం కలుగజేయుటకై దేవుని సంబంధమైన కార్యములో కనికరమును నమ్మకమును ప్రధాన యాజకుడకు నిమిత్తము అన్ని విషయములో ఆయన తన సహోదరుల వంటి వాడు కావలసి వచ్చును అని హెబ్రీలో రాయబడింది. లేఖనములు నెరవేరాలి, మానవుని పాప దాహం తీర్చాలి. నిత్య నరకంలో మనం దప్పికొనకూడదని మన దప్పిక తీర్చడానికి ఆయన దప్పికొన్నారు. మొదటిది లేఖనాలు నెరవేరాలి. వారు చేదును నాకు ఆహారంగా పెట్టిరి, నాకు దప్పి అయినప్పుడు చిరకను తాగనిచ్చరి అని కీర్తనలో 69:21లో చెప్పబడిన లేఖనము ఈ మాట ద్వారా నెరవేరింది. రెండవది మానవుని పాప దాహం తీర్చాలి. మానవునికి అనేక దాహాలు ఉంటాయి. ఒకటి ధనదాహం, పదవీ దాహం, కీర్తి దాహం, రాజకీయ దాహం, వ్యభిచార దాహం, ఇంకా చాలా దాహాలు ఉంటాయి. మానవునికి దాహానికి అంతే లేదు. ఈ నా పాప దాహాన్ని తీర్చడానికి ఆయన బలి అయ్యాడు. తద్వారా శాంతిని పోగొట్టుకుని అశాంతి తొలగించి శాశ్వత శాంతిని ప్రసాదించేవాడు యేసు మాత్రమే. నేనిచ్చు నీళ్లు నిత్య జీవమునకై వానిలో ఊరెడి నీటి బొగ్గగా ఉండును అని చెప్పి సమరయ స్త్రీ పాప దాహాన్ని తీర్చాడు. మూడవది నిత్య నరకంలో
మనం దప్పికొనకూడదని మన దప్పిక తీర్చడానికి ఆయన దప్పికొన్నారు. ధనవంతుడు ఒక నీటి బొట్టు కొరకు ఎట్లా అల్లాడిపోతున్నాడో అట్లాంటి పరిస్థితి నుండి నిన్ను నన్ను తప్పించడానికి ఆయనే దప్పికుంటున్నాడు. తండ్రి అయిన అబ్రహామా, నా యందు కనికరపడి నా వేలు కొనను నీళ్లలో ముంచి నా నాలుకను చల్లార్చుగా లాజరును పంపుమని అగ్నిజ్వాలతో యాతన పడుతున్నటువంటి ధనవంతుడు వేసిన కేకలు. ఇక మీదట ఆయన నీ కోసం ఇంత చేస్తే దేనికోసం నీ దప్పిక? శరీరాశ, నేత్రాశ, జీవటమ్మ, వీటి కోసమే నీ ప్రాకులాట. ఆత్మఫలాలు ఫలించకుండా శరీర కార్యాలను నెరవేర్చుకుంటూ నేటికిను ఆయనకు ఆ చేదు చెరకనే మరలా తాగనిస్తావా? వద్దు, ఒక్కసారి ఆలోచించు. కాబట్టి నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఇటువంటి దప్పికతో ఆయన కోసం ఎదురు చూద్దాం. మనలను నిత్యము జీవంలోనికి చేర్చగల జీవం గల దేవుని కొరకు ఇట్లాంటి తృష్ణ కలిగి ఉండాలి. దేవుడి మాటలను దీవించును గాక.